కొలసీలు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 16-17 వచనాల్లో యేసుక్రీస్తు గురించిన నిత్యత్వాన్ని పక్కన టైటిల్ పెట్టుకోండి. ఇప్పుడు తండ్రిని గురించింది అయిపోయింది, ఇప్పుడు యేసుక్రీస్తు గురించి చెప్తున్నాను. యేసుక్రీస్తు నిత్యత్వంలో దేవునితో యేసుక్రీస్తు ఉన్నవాడా అంటే ఉన్నాడా అని అంటానికి మన దగ్గర ఎన్ని లేఖనాలు ఉన్నాయంటే, నిత్యత్వంలో దేవునితో యేసుక్రీస్తు ఎక్కడ నిత్యత్వంలో. నిత్యత్వం అంటే ఎటర్నిటీ, అంటే ఆయనకి ఆది అంతం లేనివాడిగా తండ్రి దగ్గర, ఈ విశ్వం కలగక ముందు తండ్రి దగ్గర వాళ్ళు ఆయన ఉన్నాడా లేదా, లేదంటే తండ్రి అయిన దేవుడే భూమి మీదకి యేసుక్రీస్తు రూపంగాను, యేసుక్రీస్తు మళ్ళీ పరలోకం వెళ్ళిపోయి పరిశుద్ధాత్మ రూపంగాను, అలాగా మూడు పాత్రలు చేసి సినిమాలో పాత్రలకు చేసినోడు కాదు దేవుడు. ఇలాంటి పాత్రల గురించి కాదు. బాగా ఆలోచించాలి, ఎందుకంటే ఈ సమాజానికి చెప్పేవాళ్ళు ఎవరు లేరు. ట్రినిటీ, త్రియేక అనే పదం బైబిల్లో ఎక్కడ కోట్ చేయలేదు, ఎక్కడ చేయలేదు. కనుక ఈ సిద్ధాంతాన్ని ఎవరు తీసుకొచ్చారు అనే తర్వాత ఆలోచిద్దాం. కొలసీలు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 16-17 వచనాల్లో, ఏలయనగా ఆకాశమందున్నవి భూమి అందున్నవి అవి దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కానీ, అవి సింహాసనములైనను ప్రభుత్వంలో ప్రధానులైన అధికారములైనను సర్వమును ఆయన యందు, ఎవరి యందు? యేసుక్రీస్తు యందు. పైన 15లో ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి, పైన 15 నుండి చదవము. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడు. అసలు కలగజేసిందంతా కూడా ఎవరిని మనసులో పెట్టుకుని కలగజేశాడో తెలుసా? యేసుక్రీస్తుని మనసులో పెట్టుకుని కలగజేశాడు మొత్తం అంతా. ఆయన కూడా పనిలో ఉన్నాడు, యేసుక్రీస్తు కూడా పనిలో ఉన్నాడు. సర్వను సృజించిన వాడు తండ్రి. అందుకే అంటున్నాడు ఇక్కడ ఏమని? ఆయన అదృశ్య దేవుని స్వరూపి. ఏ స్వరూపమైంది? అదృశ్య దేవుని స్వరూపి, సర్వసృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు.